సేమ్ డివిజిబిలిటీ పైన ఇంకొక మోడల్, అదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఆల్రెడీ ఒకటి చేసాము, ఈజ్ డివిజిబుల్ బై అనేది. సేమ్ అటువంటిదే ఈ క్వశ్చన్ కూడా. ఇచ్చిందని ఫస్ట్ ఏమనుకోవాలి, p of n అనుకోవాలి. 49 power n plus 16n minus 1 is divisible by 64. ఇది 64 తో పోతుందో లేదో చెక్ చేయాలి. ప్రతిసారి n is equal to 1 2 వేసుకొని చెక్ చేయడం కష్టం కాబట్టి మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అనేది యూజ్ చేస్తాం. యూజ్ చేయడానికి ఫస్ట్ ఏం తీసుకోవాలి, లెట్ n is equal to 1 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఫస్ట్. సో 49 power 1 16 into 1 minus 1. 49 plus 16 minus 1. 16 లో 1 పోతే 15. 49 plus 15 64. 64 తో పోతుంది కదా, is divisible by, therefore ఏం రాసేయచ్చు, p of n is true for n is equal to 1. సేమ్ ప్రాసెస్, ఏం డిఫరెంట్ ప్రాసెస్ ఏం లేదు. p of n is divisible, ఇది divisible కాబట్టి p of n is true for n is equal to 1. మనం అజ్యూమ్ చేయాల్సింది, అజ్యూమ్ p of n is true for n is equal to k. ఏం అజ్యూమ్ చేసుకోవాలి నెక్స్ట్ మనము, n is equal to k తీసుకున్నప్పుడు ట్రూ అని అజ్యూమ్ చేసుకోవాలి. కాబట్టి n ప్లేస్ లో k సబ్స్టిట్యూట్ చేసేసుకుంటాం ఇక్కడ. 49 పవర్ k ప్లస్ 16k minus 1 is divisible by 64. అంటే 49 పవర్ k plus 16k minus 1 is divisible by 64 into some number. సమ్ నంబర్ తెలియదు కాబట్టి m డివైడ్ అవుతుందంటే 64 into some multiple అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోంచి ఒక వాల్యూని పక్కన తీసుకొని నెక్స్ట్ యూజ్ చేసుకుంటాం. 49 పవర్ k is equal to right hand side 64m ప్లస్ అంతా అటు సైడ్ పంపించేసండి, మైనస్ 16k ప్లస్ 1. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఎక్కడన్నా వాడుకోవడానికి. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది p ఆఫ్ k అయిపోయింది, k ప్లస్ 1 ప్రూవ్ చేయాలి. కాబట్టి p ఆఫ్ k ప్లస్ 1 చేద్దాం. n ఉండే చోట లేదా k ఉండే చోట k ప్లస్ 1. 49 పవర్ k ప్లస్ 1 ప్లస్ 16 into k ప్లస్ 1 మైనస్ 1. ఇది 64 తో పోతుందని ప్రూవ్ చేయాలి, k ప్లస్ 1 కూడా. దీన్ని సపరేట్ చేస్తే 49 పవర్ k into 49 పవర్ 1. a పవర్ m ప్లస్ n ఫార్ములా టైప్. a పవర్ m ప్లస్ n is equal to a పవర్ m into a పవర్ n. ఈ ఫార్ములా యూజ్ చేశాను ఇక్కడ. a పవర్ m ప్లస్ n సపరేట్ గా రాశాను. ఇక్కడ మల్టిప్లికేషన్ 16 into k 16k 16 1 16 minus 1. సో 49 పవర్ k ఈక్వేషన్ 1 నుంచి మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి 49 పవర్ k is 64m minus 16k plus 1. ఇది దీని బదులు రాసుకున్నాను. ఇంటూ పక్కన 49 plus 16k 16 minus 1 15. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. 64m into 49 minus 16k into 49 plus 49 ones 49 plus 16k plus 15. ఇప్పుడు క్లియర్ కదా, 64m into 49 minus 16k into 49 1 into 49 49 plus 16k plus 15. ఇందులోంచి ఇప్పుడే కామన్ లేదు, ఇలాగే రాసుకుందాం ముందు. 64m into 49 ఇక్కడ చూద్దాం, 16k into 49 ఇక్కడ ఒక 16k. నేను ఏం చేస్తానంటే 16k కామన్ తీసేస్తాను. ఇక్కడ ఏముంది 16k కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది 49. 16k ను కామన్ తీసాను, ఇక్కడ 49. ఇంకొక 16k ఉంది, ఒక్కటే ఉంది 16k అంటే 116k. 116k ఇక్కడ రాస్తాను 1. 16k కామన్ తీస్తే మైనస్ పక్కన పెట్టేస్తే 49. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16k వన్స్ ఆర్ 16k ప్లస్ 49 15.
49 plus 15 remaining ఇది 49 plus 15 is 64. So 64m into 49 minus 16k into 49 minus 1 48 plus 64. ఇప్పుడు మనం మొత్తంలోంచి ఏం కామన్ వస్తే డివిజిబుల్ అని ప్రూవ్ చేయొచ్చు మనం 64 కామన్ వచ్చేటట్టు చూసుకోవాలి దీంట్లోంచి 64 దీంట్లోంచి కామన్ తీయొచ్చు 64 కామన్ తీయొచ్చు ఈ రెండిట్లోంచి 64 కామన్ తీయగలగాలి చూద్దాం 64m into 49 16 ఏం రాయొచ్చు 8 2s రాయొచ్చు 48 ఏం రాయొచ్చు 8 6s రాయొచ్చు దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను 16 8 2s 48 8 6s ఎందుకంటే 8 8s 64 అవుతుంది కాబట్టి ఇది 8 2s ఇది 8 6s ఇప్పుడు టోటల్ నుంచి 64 కామన్ తీద్దాం 64 కామన్ తీస్తే 49m అన్ని ఎక్స్పాండ్ చేసుకున్నాను ముందు మల్టిప్లై చేసుకొని తర్వాత కామన్ ఉండే 16k కామన్ తీస్తే రిమైనింగ్ వచ్చింది ఈ రిమైనింగ్ నే మనం పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం 8 8s 64 కామన్ వస్తుంది కాబట్టి 64 కామన్ తీస్తే 49m ఇక్కడ 8 8s 64 కామన్ తీస్తే ఈ రెండు వెళ్ళిపోతాయి 8 8s 64 పోతే రిమైనింగ్ పార్ట్ 6 2s 12k ప్లస్ ఇక్కడ 64 మొత్తం కామన్ తీస్తే 64 1s 64 సో 64 ఇంటూ సమ్ నంబర్ ఈ సమ్ నంబర్ ఏదో నంబర్ ఉండొచ్చు కాబట్టి సే p దీనంతా ఏమనుకుందాము p అనుకుందాం therefore is divisible by 64 కాబట్టి 64 into సంథింగ్ అంటే 64 తో పోతుంది therefore మనం ఏం రాయొచ్చు p of n is true for n is equal to k plus 1 p of n అనేది మనము 1 ఉన్నప్పుడు ట్రూ అయింది k ట్రూ తీసుకున్నాము మనకి ఇప్పుడు ఏమని తెలిసింది k plus 1 తీసుకున్నప్పటికీ మనకి దేంతో పోతుంది 64 తో డివైడ్ అవుతుంది ఇక చివరిగా సెంటెన్స్ ఏం రాస్తాం చివరిగా బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ p of n is true for all n belongs to z plus అన్ని ఇంటిజర్స్ కు అన్ని పాజిటివ్ ఇంటిజర్స్ కు ట్రూ అవుతుంది ఎందుకంటే 1 తీసుకునే ట్రూ అయింది k తీసుకున్నప్పుడు మనం ట్రూ అని తీసుకున్నాం k ప్లస్ దాని తర్వాత వచ్చేటి అన్ని కూడా ట్రూ అవుతున్నాయి కాబట్టి అన్ని చోట్ల ట్రూ అవుతుందని ఇలా రాసేయచ్చు ప్రతి ప్రాబ్లంలో ఇలాగే చేస్తాం మనం డివిజిబిలిటీ ఉందంటే ఈ ప్రాసెస్ లేదా ముందు చేసిన ప్రాబ్లమ్స్ అయితే LHS RHS ఫస్ట్ చేసుకొని చేస్తాం సరే నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ ఎలా చేయాలని చూద్దాం ప్రాసెస్ ఏమంటే nth టర్మ్ కనుక్కునేది ఒక్కటే మీరు నేర్చుకోవాల్సింది అంతే nth టర్మ్ కనుక్కునేది కూడా ఆల్రెడీ ప్రోగ్రెషన్స్ లో చూసాం 10th క్లాస్ లో ఆ ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుంచి వచ్చేది nth టర్మ్ కనుక్కునేది మిగతా ప్రాసెస్ సేమ్ టు సేమ్ n is equal to 1 n is equal to k n is equal to k plus 1 ప్రూవ్ చేసుకోవడం అంతే సేమ్ ప్రాసెస్ కానీ ఆ nth టర్మ్ ఎలాగనే చెక్ చేసుకోవడానికి మాత్రమే మనం కొంచెం ప్రాసెస్ చేస్తాం దీనికి nth టర్మ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ ప్రాబ్లం చేస్తాం మనం 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అది ఫస్ట్ ప్రాబ్లం గుర్తుందో లేదు 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అప్ టు n స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ వచ్చింది n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6 అని వాల్యూస్ ఇప్పుడు చేసిన మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రతి ఒక్క ప్రూఫ్ మనకు చివరిగా రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ గుర్తుండాలి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా అవసరం లేదు డైరెక్ట్ గా గుర్తు పెట్టేసుకోవాలి అన్ని ఈ పక్కన రైట్ హ్యాండ్ సైడ్ దీన్ని చూస్తూనే రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ మనం చెప్పగలగాలి అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడంతో గుర్తుండిపోతాయి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇట్లా n స్క్వేర్ వరకు ఉంటే nth టర్మ్ వచ్చేసి n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6 దీన్ని అక్కడ క్వశ్చన్ లో వేసుకుందాం లెట్ p ఆఫ్ n ఇచ్చిన క్వశ్చన్ అంతా 1 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ nth టర్మ్ ఏమొచ్చింది ఇప్పుడు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6 ఇస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ n into n plus 1 whole square into n plus 2 divided by 12 కాబట్టి మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది p of n ఫస్ట్ తీసుకోవాల్సింది let n is equal to 1 ఇక ముందు చేసిన ప్రాసెస్ లాగా LHS RHS సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ n ప్లస్ లో 1 ఇక్కడ n ప్లస్ లో 1 into 1 plus 1 2 ones are 2 plus 1 divided by 6 right hand side
n ఇంటూ n అంటే 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ n ప్లస్ లో 1 ప్లస్ 2 డివైడెడ్ బై 12. సో 1 ఇంటూ 1 ప్లస్ 1 2 2 ప్లస్ 1 3 బై ఎంత వస్తుంది ఇక్కడ 6. సో 2 3s ఆర్ 6 6 బై 6 క్యాన్సిల్ పోతే 1. ఇక రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. 1 ఇంటూ 1 ప్లస్ 1 2 స్క్వేర్ 1 ప్లస్ 2 3 డివైడెడ్ బై 12. 3 1s 3 4s పోతుంది. 2 2s ఆర్ 4 బై 4 రెండు క్యాన్సిల్ వెళ్ళిపోతే 1. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 రైట్ హ్యాండ్ సైడ్ కూడా 1. therefore LHS is equal to RHS. P of n is true for n is equal to 1. సో n is equal to 1 తీసుకున్నాము, ట్రూ అయిపోయింది. నెక్స్ట్ అస్యూమ్ చేయాల్సిందే. అస్యూమ్ P of n is true for n is equal to k దగ్గర ట్రూ అని మనమే అస్యూమ్ చేసుకోవాలి. P of k n ప్లస్ లో k పెట్టేసేయండి. 1 స్క్వేర్ ఇదంతా రాసేసి 1 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్ ప్లస్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6 ఇజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 అంతా ఏం రాసుకోవాలి k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 డివైడెడ్ బై 12. n ఉండే చోటలా k పెట్టేసారు. k ఇక్కడ n ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా కూడా ఏం పెట్టేస్తున్నాము k. సో 1 స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ n ఉండే చోట k పెట్టేసాం. k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 డివైడెడ్ బై 6 ఇజ్ ఈక్వల్ టు n ప్లస్ లో అంతా k రాసేసాం. ఇక నెక్స్ట్ ఏం చేయాలి మనము, నెక్స్ట్ టర్మ్ యాడ్ చేయాలి. యాడింగ్ దీని తర్వాత వచ్చే టర్మ్ అంటే k ఉండే చోట k ప్లస్ 1 పెట్టుకుంటాం అంతే. యాడింగ్ k ప్లస్ 1 k ప్లస్ లో k ప్లస్ 1 k ప్లస్ 1 ప్లస్ 1 k ప్లస్ 2 k ఉండే చోట k ప్లస్ 1 పెడుతున్నా అంటే 2 ఇంటూ k ప్లస్ 1 2k ప్లస్ 2 ప్లస్ 1 2k ప్లస్ 3 డివైడెడ్ బై కింద ఎంత 6. అక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ 6 ఆన్ బోత్ సైడ్స్. పైన ఈక్వేషన్ లో నెక్స్ట్ టర్మ్ అంటే k తర్వాత k ప్లస్ 1 k ప్లస్ 1 ప్లస్ 1 k ప్లస్ 2 2 ఇంటూ k ఉండే చోట k ప్లస్ 1 పెట్టినప్పుడు 2k ప్లస్ 2 అవుతుంది ప్లస్ 1 2k ప్లస్ 3 ఆన్ బోత్ సైడ్స్ రెండు సైడ్లు యాడ్ చేద్దాం. అప్పుడు మనకి వచ్చేది p ఆఫ్ k ప్లస్ 1 ఏమొస్తుంది చూడండి 1 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అండ్ సో ఆన్. ఏం యాడ్ చేస్తాం ముందు రాసుకోండి ఉండేవి k ఇంటూ k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 1 డివైడెడ్ బై 6 ప్లస్ ఏం యాడ్ చేస్తున్నాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 డివైడెడ్ బై 6 ఇజ్ ఈక్వల్ టు ఇదంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 డివైడెడ్ బై 12. రైట్ హ్యాండ్ సైడ్ కూడా యాడ్ చేస్తున్నాం ప్లస్ ఇదే సేమ్ వాల్యూ k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3 k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3 డివైడెడ్ బై 6. ఇక ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ మాత్రమే చేసి చివరిగా k ప్లేస్ లో k ప్లస్ 1 వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తాం. 6 కు 12 కు LCM 6 2s are 12 12 వస్తుంది. 12 ఉంది కాబట్టి పైన అనేది అలాగే రాస్తాం k ప్లస్ 1 హోల్ స్క్వేర్ k ప్లస్ 2 6 2s are 12 2 ఇంటూ k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3. ఏమైనా కామన్ అంటే ఫస్ట్ కామన్ తీసేద్దాం. కామన్ ఏముంది ఇక్కడ k ప్లస్ 1 k ప్లస్ 1 k ప్లస్ 2 k ప్లస్ 2 కాబట్టి రెండు కామన్ తీయచ్చు. ఏమేమి కామన్ తీయచ్చు k ప్లస్ 1 k ప్లస్ 2 రెండు కామన్ తీసేస్తాం టర్మ్స్ k ప్లస్ 1 k ప్లస్ 2 కామన్ తీస్తే ఇక్కడ ఒక k ఉంటుంది k ప్లస్ 1 హోల్ స్క్వేర్ లో ఒక k ప్లస్ 1 తీస్తే ఇంకో k ప్లస్ 1 ఉంటుంది. ఇక్కడ 2 k ప్లస్ 1 k ప్లస్ 2 రెండు కామన్ తీసేసా ఇంకా మిగిలింది 2k ప్లస్ 3 డివైడెడ్ బై
12. సో మనకు కామన్ వచ్చింది k ప్లస్ 1 k ప్లస్ 2, రిమైనింగ్ అంతా మల్టిప్లై చేయండి. k ఇంటూ k, k స్క్వేర్, k ఇంటూ 1 k, 2 ఇంటూ 2k, 2 2s are 4k, 2 into 3 6 divided by 12. So k plus 1 k plus 2 common, k square 4k plus k 5k plus 6 divided by 12. k square 4k ఒక k 5k అవుతుంది, చివర్లో 6 ఏం లేకపోతే 1 1 6 6 6 ఫ్యాక్టర్స్ కానీ మిడిల్ ఏముంది 5 రావాలి. 2 3s are 6, 2 plus 3 5, 2 ను 3 ని మల్టిప్లై చేస్తే 6 వస్తుంది, 2 ను 3 ని యాడ్ చేస్తే 5 వస్తుంది. కాబట్టి 5 బదులు 2 plus 3 రాసుకోవచ్చు ఇక్కడ. k plus 1 into k plus 2 into k స్క్వేర్, ఈ 5k ప్లస్ లో 2k plus 3k రాసుకుంటాం. 2k plus 3k ప్లస్ చివర్లో ఉండే 6 అలాగే పెడతాం డివైడెడ్ బై 12. సో ఇట్ ఈస్ k plus 1 k plus 2, ఇక కామన్ k కామన్ తీస్తే రెండిట్లోంచి k కామన్ తీస్తే ఇక్కడ ఒక k ఉంటుంది, k కామన్ తీస్తే 2 ఉంటుంది, 3 కామన్ తీస్తే k 3 2s are 6 divided by 12. సో k plus 1 k plus 2, ఈ రెండిట్లో కామన్ k plus 2 కామన్ తీసేస్తే రెండిట్లో k plus 2 ఉంది, కామన్ తీస్తే k plus 3, రిమైనింగ్ టర్మ్ k plus 3 డివైడెడ్ బై 12. ఇంకా చెక్ చేసుకోండి. k plus 1 k plus 2 k plus 2 2 టైమ్స్ ఉంది కాబట్టి k plus 2 హోల్ స్క్వేర్, చివర్లో k plus 3 డివైడెడ్ బై 12. దీన్ని ఇప్పుడు మన దగ్గర ఉండే రైట్ హ్యాండ్ సైడ్ దాంట్లో చూసుకోండి. k ఉండే చోట k plus 1 వచ్చింది, k ప్లేస్ లో k plus 1, ఇక్కడ k ప్లేస్ లో k plus 1 పెడితే k plus 1 plus 1 k plus 2 హోల్ స్క్వేర్ ఉంది, హోల్ స్క్వేర్. k ప్లేస్ లో k plus 1 వస్తే k plus 1 plus 2 k plus 3 divided by 12. Therefore sentence రాసాను ఇక్కడ. P of n is true for n is equal to k plus 1. ఇంకా చివరి సెంటెన్స్ by mathematical induction principle P of n is true for all n belongs to n. Natural numbers ఇస్తే క్వశ్చన్ లో ఏది ఇస్తే రాయండి, ఇంటిజర్స్ ఇస్తే ఇంటిజర్స్ రాయండి. కాబట్టి మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా మనం ఏం చేసాము, ఇది ప్రూవ్ చేసేసాము. n ఈక్వల్ 1 తీసుకున్నాము, తర్వాత k ట్రూ అని తీసుకున్నాము, k ప్లస్ 1 లో కూడా చేసిన మనకు రైట్ హ్యాండ్ సైడ్ k ప్లస్ లో అంతా k ప్లస్ 1 వచ్చేసింది. ఈ విధంగా మ్యాథమెటికల్ ఇండక్షన్ లో మనకు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఫస్ట్ చేయాల్సిందే మనకు మెథడ్ n ఈజ్ ఈక్వల్ టు 1. ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత టర్మ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఎంత టర్మ్ లేకపోతే ఫస్ట్ ఎంత టర్మ్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత ఏం చేస్తాం, p ఆఫ్ n రాసుకొని n ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ట్రూ అని ప్రూవ్ చేస్తాం, n ఈజ్ ఈక్వల్ టు k దగ్గర ట్రూ అని మనమే తీసుకుంటాము, k ప్లస్ 1 మనం ట్రూ అని ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఈ 3 స్టెప్స్ లో చివరిగా స్టెప్ మర్చిపోవద్దండి, బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్. అది సెంటెన్స్ ఖచ్చితంగా రాయాలి, లేదంటే 1 మార్క్ కట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 స్టెప్స్ లో మనం ఏం చేయొచ్చు అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ప్రాసెస్ యూజ్ చేసి ఏ స్టేట్మెంట్ అయినా మ్యాథమెటికల్ స్టేట్మెంట్ రెగ్యులర్ మెథడ్ లో ప్రూవ్ చేయలేని స్టేట్మెంట్ లెంతీ కాబట్టి, ఎందుకంటే 1 2 3 వాల్యూస్ వేసుకుంటూ ఎంతవరకు చేయాలో తెలియదు కాబట్టి మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసుకొని మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా సాల్వ్ చేసుకుంటాం.